కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
నమస్తే. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పరిశీలకురాలు కె సునీత సోమవారం ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు కె సునీతకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రిసెల్వి మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు సునీతను జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల దాఖలు తదితర అంశాలను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్లను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు కూడా వారితో పాటు ఉన్నారు. సేవకి ఆరంభం తప్ప అంతం లేదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం ఏలూరు తూర్పు వీధిలోని శ్రీ కృష్ణదేవరాయ నగర పాల్గొన్నత పాఠశాల ఆవరణలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించారు. తన పుట్టినరోజు సందర్భంగా 25,000 రూపాయల విలువైన సేవా కార్యక్రమాలతో సమాజంలోని అవసరార్థులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటిని ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సేవకెప్పుడు ఆరంభం తప్ప అంతం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో అనేక మంది దాతృత్వంతో ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చదువే సంస్కారాన్నిస్తుందని, అటువంటి సంస్కారవంతమైన విద్యను విద్యార్థులంతా అవపోసన పట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ హరిబాబు, ట్రస్ట్ సభ్యులు సురేష్, అంబికా రఘు, వన్నాబత్తుల నాగేశ్వరరావు, బండ్రెడ్డి వాసు, కానింక గంగాధర్రావు, డొక్కు శ్రీనివాసరావు, దళపతి శ్రీనివాసరాజు, పైడేటి రఘు, కాకరాల గణేష్, విజయవర్మ, మారం జయసూర్య తదితరులు పాల్గొన్నారు. సేవాగుణం ఎప్పటి నుంచో ఉంది. అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ఎప్పటి నుంచో బుజ్జిగారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అనుగారు చిరంజీవి ఫ్యాన్స్ తర్వాత ఏదైతే ఆ ట్రస్ట్ పెట్టి మరి చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ ప్రతి ఏటా కూడా ఆయన చేసే సేవా మొన్న కూడా పెద్ద బ్లడ్ క్యాంప్ పెట్టారు. వాళ్ళు కూడా దానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ప్రతి క్యాంప్కి ఎవరు పెట్టినా సరే సేవ అనేది కంపల్సరీ మొదలు పెడతమే తెలుస్తుంది. సేవకి అంతం తెలియదు. ఎంత చేసినా సరే సేవ అనేది మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు కాలంలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేసేవాడు. ఎక్కడెక్కడి నుంచి అయినా సరే పాదచారులకు వెళ్ళేటప్పుడు అన్నం తినాలంటే ఫ్రీ, పడుకోవాలంటే ఫ్రీ. ఈ రోజున అవన్నీ మానేశారు. దాతృత్వం అనేది తగ్గిపోయింది. దాన్ని పెంచాలి అని అంటే మళ్ళీ మనం మార్చాలి. మన సమాజాన్ని మనమే మార్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా చదువుతోనే సంస్కారం ఏర్పడుతుంది. స్కూల్కి సంబంధించి అనేక సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా
గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని నేను హామీ ఇవ్వలేకపోతున్నాను, కానీ ఎందుకంటే హామీ ఇస్తే అది అయ్యి తీరాలి. ఇక్కడ పరిస్థితులన్నీ చూశాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ స్కూల్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రకటన చేసే రోజు త్వరలోనే వస్తుంది. తప్పనిసరిగా ఆ రోజు కోసం మీరు అందరూ వెయిట్ చేయండి. మీ అందరికీ ఏ సదుపాయాలు ఏ ఇబ్బందులు లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి నాకు ఒక వ్యసనం ఉంది. ఒక వ్యసనం ఏంటంటే సేవ. మేమేమి ఉన్నోళ్ళం కాదు. ఆయన నేను కూడా మధ్యతరగతి కుటుంబీకుల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈరోజు కూడా మధ్యతరగతి కుటుంబీకులమే. ఇప్పుడు ఆయన ఉద్దేశం, స్వర్గీయ బడేటి బుజ్జి గారి ఉద్దేశం, వాళ్ళ తర్వాత నా ఉద్దేశం కూడా ఏంటంటే సమాజంలో మనం ఒక చోట బ్రతుకుతున్నాం. కష్టం వచ్చింది, కష్టం 100% తీర్చకపోయినా కనీసం ఓ 25%, ఓ 30% తీర్చగలిగిన మనం మన జీవితానికి సార్థకత ఏర్పడుతున్న ఉద్దేశంతోనే ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో. డబ్బులు ఎవరికి ఈ రోజుల్లో ఎక్కువ లేవు, సంపదంతో పక్కకి వెళ్ళిపోయింది. అయినా సరే ఆయనకి ఎమ్మెల్యే గారికి బోల్డ్ మంది వస్తూ ఉంటారు, రోజు వస్తూ ఉంటారు. ఏదో ప్రభుత్వం చేయలేని పనులు కొన్ని మరి ఎమ్మెల్యే గారు బుధాన్ని వేసుకుని ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు. మరి ఆయన కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ఫ్యామిలీ బడేటి కుటుంబం ఖర్చు పెట్టిన సందర్భం ఎన్నో సంవత్సరాలు బట్టి 4 దశాబ్దాలుగా మరి ఆ కుటుంబం ఎంతో సేవ చేస్తుంది ప్రజలకి. అందువల్ల భగవంతుడు దయతో మీరు అందరూ కూడా చక్కగా మంచి మార్కులు తెచ్చుకుని మీ అమ్మగారు మా నాన్నగారు మాట వింటూ, అలాగే ఉపాధ్యాయుల మాట వింటూ మీరందరూ కూడా భవిష్యత్తులో మరినంత చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి ఆదర్శవంతులు అవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ రిక్వెస్ట్ అని మీరు సార్థకత చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా మత్స్య సంపద ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. గత 5 ఏళ్లలో మత్స్య ఆధారిత వ్యాపారంపై వేడిగాలుల ప్రభావం వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా మంగళవారం సమాధానమిచ్చారు. భారత ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మత్స్య పరిశోధనా సంస్థలు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సముద్రపు వేడిగాలుల లక్షణాలను అధ్యయనం చేస్తాయని, సముద్రపు ఉష్ణ తరంగాల కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ, మత్స్య ఆధారిత వ్యాపారంలో జరుగుతున్న సంక్లిష్ట పరిస్థితులపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి బదులిచ్చారు. తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలలో చేపలను ఆరబట్టే యార్డులు, చేపల ప్రాసెసింగ్ కేంద్రాలు, చేపల మార్కెట్లు, ఫిషింగ్ జెట్టీలు, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీ, ఎమర్జెన్సీ రెస్క్యూ సౌకర్యాల వంటి సాధారణ సౌకర్యాలతో సహా అవసరాల ఆధారిత సౌకర్యాలు, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కొనసాగుతున్న పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి, సముద్ర మరియు అంతర్గత ఆక్వాకల్చర్లో భారత ప్రభుత్వం నిధులు సమకూర్చడం ద్వారా ఆక్వాకల్చర్ను మెరుగుపరచడానికి సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రక్తదాన కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా దాదాపు 60 మంది కార్మికులు రక్తదానం చేశారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోల నుండి కార్మికులందరూ వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు డిపో మేనేజర్ మాట్లాడుతూ, రక్తదానం చేయటం వల్ల 3 ప్రాణదాతలుగా మిగులుతారని, అదేవిధంగా మనుషుల ప్రాణం కాపాడేది కేవలం రక్తమేనని, ఆ విలువ తెలుసుకుని రక్తదానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వారం అవుతామని, ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ చేసేటటువంటి తలసేమియా చిన్నారులకి రక్తదానం వారి జీవితంలో మరికొన్ని రోజులు బ్రతకటానికి ఆశను చిగురింపజేస్తుందని, ఆ చిన్నారులు ఆనందంగా ఉండగలుగుతారని చెప్పారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రక్తదానం రోజున కేవలం వారికి మాత్రమే రక్తాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ నుండి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు, పిఆర్ఓ కేవీ రమణ, ఆర్ఎం ఆఫీస్ సూపరింటెండెంట్ పి వేణుగోపాలరావు, పిఆర్ఓ కేఎల్వి నరసింహం, అనేక మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహించారు. పడుకున్నా సార్
అందరికీ నమస్కారం అండి. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. దానిలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అట్లాగే మేము ఒక వన్ మంత్ నుంచి అందరికీ మేము ఇస్తున్నాం. ఇలా బ్లడ్ డొనేషన్ ఉంది, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని చెప్పి అసోసియేషన్స్కి చెప్పాము. అట్లాగే మా దగ్గర చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పాము. అలాగే ఎవరిని బలవంతం పెట్టకుండా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి బ్లడ్ ఇచ్చే విధంగా ఇప్పటికి 1 అవర్ స్టార్ట్ అయింది. 1 అవర్లో 40 మెంబర్స్ బ్లడ్ ఇచ్చారు. అట్లాగే ఈరోజు మేము జనాలందరూ మొబిలైజ్ చేసి ఒక 100 మంది పైన బ్లడ్ ఇప్పిద్దామని అనుకుంటున్నాము. ఈ ఒక బ్లడ్ అనేది మనకి ఎంత డబ్బులున్నా మనం కొనలేము. ప్లస్ ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే బ్లడ్ చాలా అవసరం. ఒక యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలను కాపాడుతుంది. అలాగే తలసేమియా వచ్చిన వారిని కూడా ఈ బ్లడ్ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చాలామందిని కాపాడుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఈ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా కాకుండా ఇంకో డిఫరెంట్ టైప్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. మేము కూడా కండక్ట్ చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఎవరు బలవంతం లేకుండా బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏలూరు తూర్పు వీధిలో వేంచేస్తున్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పవిత్ర మాఘమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. తొలుత ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే చంటికి స్వామివారి చిత్రపటాన్ని వేదాశీర్వచనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారం అను, పైడేటి రఘు, రాజా మురళీకృష్ణ, మారం జయసూర్య తదితరులు పాల్గొన్నారు. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం విష్ణుపాదోదకము సోయాత్కరవాణి అమృతేన వృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుషి ప్రజాందదుః దేవతాస్తా సర్వా వేద విద్ బ్రాహ్మణే వసంతే బ్రాహ్మణేభ్యో ఏవ దేవతా ప్రియముత్తమమహర్భవతి ధర్మస్యాప్యై ధర్మస్య చిత్తేవ దైవతన్నః శ్రీనివాస పరదైవతన్నః శ్రీనివాస పరమానతన్నః. ఏలూరు పత్తేబాదలోని దేవాంగల సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారిని మేళతాళాలతో, సన్నాయిలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో బడిశెట్టి శ్రీనివాసరావు, పిచ్చుక సోమరాజు, బారసాల పరమేష్, కొండా ప్రసాద్, బల్లారవి, దయంత్రి శ్రీనివాస్, నార్ని అనిల్, ఎర్ర రాంబాబు, మాడ మల్లికార్జునరావు, దేవాంగ సభ్యులు పాల్గొన్నారు.
కలిపి ఈరోజు పెడన బ్రహ్మపురంలో జరిగే శ్రీమద్ చౌడేశ్వరి అమ్మవారు జాతర మహోత్సవ సందర్భంగా జ్యోతిర్మహోత్సవ సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసికట్టుగా దేవాంగలం అందరం కలిసి ఇక్కడ అమ్మవారికి పూజ చేసి కుమారకంగా అతి వైభవంగా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నాము. శంభవే 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 శివుడేశ్వరి నీకు చాలా పూజలు చేసి మాట్లాడేవారు శంభవే మొల నిండ గంటలు మొల నిండ వారు ఈ నెల 10 మరియు 11 తేదీల్లో సస్యారెడ్డి కళాశాల గ్రంథాలయం నందు డిజైన్ మరియు స్క్రీన్ ప్రింటింగ్ అనే అంశంపై 2 రోజుల వర్క్షాప్ను ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మరియు ఐక్యూఎస్సీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ నేటి కాలంలో వస్త్రాలపై డిజైనింగ్ మరియు ప్రింటింగ్ రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు నైపుణ్యమే కాక భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. కళాశాల ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఏకాగ్రత, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చునని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన శిక్షణాధికారి బి జ్యోతి మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. 2 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులే కాక ఇతర మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది మహిళలకు డిజైన్ మరియు స్క్రీన్ ప్రింటింగ్ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. చివరిగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఏ లావణ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ విభాగ సభ్యులు, విద్యార్థులు మరియు ఇతర మహిళలు పాల్గొన్నారు. వాళ్ళు ఆర్థికంగా నెలకొల్పుకొని కుటుంబానికి చేదోడుగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉపయోగపడతాయి. అందుకని మా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ మేడం లావణ్య గారు that will be useful for either for our students or for the outsiders, outside college students and housewives also. So very nice program. I will congratulate this women empowerment for having arranged this nice program. I hope it will be a success. We all are happy with this program. Thank you very much, guys. Our principal said we require your feedback. So, wish you all the best. Thank you. ఇంట్లో ఉంటూ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఉంటూ మంచి ఉపాధి అవకాశం పనివచ్చింది. నేను తక్కువ సమయంలో అంటే ఒక శారీకి వచ్చి 50 రూపీస్ బిల్లకు వచ్చి కదా, హాఫ్ అన్ అవర్లో శారీ కంప్లీట్ అవుతుంది. మనం 500 నుంచి 1000 వరకు కూడా దీనికి తీసుకొచ్చింది అమౌంట్. తక్కువ సమయంలో మనం బాగా తీసుకొచ్చింది వరకు. నా పేరు దయామణి అండి. నేను పత్యావరం సైడ్ నుంచి వచ్చాను. నేనైతే హౌస్ వైఫ్. చదవడానికి ఇంతవరకు చదువు ఆపేశాను, కానీ టాలీ నేర్చుకున్నాను. కానీ ఏదో ఒకటి చేస్తున్నాం. బయటికి వెళ్ళి జాబ్ చేసి అయితే చేయలేం కదా. మా వారైతే మాత్రం వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏదో పిల్లల్ని చదివించుకోవాలి, బాగా ఉండాలి, ఉపయోగం ఉండాలి. ఇంటికాడ ఉండి నేనేం చేస్తాం, ఏమీ చేయలేం కదా. కాబట్టి ఇది మాకు బెస్ట్ ఆఫర్ మేమైతే అనుకుంటున్నాము. ఇంతటి ఆఫర్, మంచి ఆఫర్ ఇచ్చినందుకు ఈ అతి తక్కువ రేటుకి మాకు ఈ కాలేజీలో ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎంతో సంతోషంగా అనిపించింది. ఇదే స్క్రీన్ ప్రింటింగ్ డిజైన్ నేర్చుకోవాలంటే బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మాకు ఫ్రీగా ఈ యొక్క కోర్స్ని 2 days నేర్పించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇన్ ఫ్యూచర్ మాకు ఈ యొక్క స్క్రీన్ ప్రింటింగ్ అనేది మాకు బాగా యూస్ఫుల్ అవుతుందని మేము నమ్ముతున్నాము. ఈ యొక్క మంచి కోర్స్ని మాకు కాలేజ్లో కల్పించారు.
డబల్ షేడ్స్ అలాగా. సో చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం కూడా మనకి చాలా యూస్ఫుల్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే బడేటి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలను పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం రోజున ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో ముందుగానే ఎమ్మెల్యే బడేటితో భారీ కేక్ను కట్ చేయించి ఆర్యవైశ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు చెక్కా రాజారావు, అధ్యక్షులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ, కోశాధికారి నున్నా శ్రీనివాస్, VRO మద్దుల పవన్ కుమార్ మరియు మహిళా సంఘం ప్రముఖులు తవ్వ అరుణకుమారి, నాయకులు గోడవల్లి శ్రీనివాస్, పైడేటి రఘు, దేశు నరసింహారావు, నగరకంటి సత్యప్రభాకర్ తదితరులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలులతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏర్పాటు చేశారు. వాళ్ళకి మనందరినీ శుభ్రంగా మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత భారీ కార్యక్రమం పెట్టారు. ఎవరికైనా పుట్టినరోజు అంటే పండగ లాంటిది, కానీ నా పుట్టినరోజు ప్రజలకు పండగ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఉండడం లేదు.
నాకు ప్రజల చేత ఖర్చు పెట్టిన ఒక రూపాయి కూడా నాకు ఇష్టం ఉండదు. ఏదైతే నా కార్యకర్తలందరూ కూడా నాకు తెచ్చే బొకేలు కానీ నాకు తెచ్చే శాలువాలు కానీ అవన్నీ కూడా ప్రజలకు ఇమ్మని చెప్పా. ఆ 12వ తారీఖున ఎవరైతే ఇక్కడికి వచ్చారో నా కార్యకర్తలు అవ్వచ్చు, నా మహిళా మనులు అవ్వచ్చు, లేడీ లెజెండ్స్ గా పిలువబడే వాళ్ళు అవ్వచ్చు, అలాగే అనేక మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు. నేనున్నప్పుడు చేయడం గొప్పతనం కాదు, లేనప్పుడు ఏ విధంగా చేస్తారో నేను కూడా చూడాలనే ఉద్దేశంతో నేను ఊళ్ళో ఉండట్లేదు. మా వంతు సహాయం చేసి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే 100% కూడా వాళ్ళు చేయించడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లల ఫీజుల విషయంలో కానీ, అలాగే నన్ను చూసి నేను ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో నా ఇన్స్పిరేషన్ తో అనేక మంది నన్ను కూడా తవ్వా కుమార్ గారు మరి దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే ఆవిడ ఒకసారి బట్టలు పంచిపెట్టడం జరిగింది, కొంతమంది కంప్యూటర్లు పంచిపెట్టడం జరిగారు, కొంతమంది ఫ్యాన్లు పంచిపెట్టారు. కనీసం 40 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ 7 నెలల్లోనే చేయించారు. ఈ పుట్టినరోజు పండగ మీ అందరూ కూడా అందరూ పుట్టినరోజు పండగకి ఎవరికొకరికి సాయం చేసి ఆ పేరు ప్రతిష్టలు మనకి సంతృప్తినిచ్చేది ఉదయానికి అది ఒకటే. ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ అభిమానాలు ఇప్పుడు కూడా ఎల్లగా ఉండాలి, నాకు ఎల్లగా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజలు నచ్చిన మెచ్చిన యువ నాయకుడు మన బడేటి చంద్రయ్య పుట్టినరోజు సందర్భంగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్ఎస్ సంఘం తరఫున యాక్చువల్గా 12వ తారీఖున ఇంకా ప్రమాణం చేద్దామని అనుకున్నాము. కాకపోతే టైం తక్కువగా ఉంది, ఆయన ఏమో ఊళ్ళో ఉండట్లేదని అలా చెప్పబట్టి అనుకోకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఏలూరు అర్బన్ జిల్లా ఆర్ఎస్ సంఘం వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆర్ఎస్కి ఎప్పుడూ అండదండలుగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ మా వ్యాపారాల్లో అండదండలుగా ఉంటున్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సేవా దాతృత్వంలో ముందడుగు వేస్తూ ప్రభాకరన్న అతను సంపాదించిన దాంట్లో ప్రతి విషయంలోనూ ఎంతో కొంత సేవ చేస్తూనే ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ రోజున మన నగరకండి సత్యప్రభాకర్ గారి చేతుల మీదుగా 23వ డివిజన్లో ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందే అంగరంగ వైభవంగా జరిగాయి. కార్పొరేటర్ కల్వకొల్లు సాంబ ఆధ్వర్యంలో బడేటి చంటి పిలుపును ఆదర్శంగా తీసుకుని పుట్టినరోజు కేకులు, పుష్పగుచ్చాలకు డబ్బు వృధా చేయకుండా కార్మికుల కోసం తనదైన శైలిలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా విచ్చేశారు. ఈ సందర్భంగా బడేటి పుట్టినరోజు కేక్ను ముఖ్య అతిథులు కార్మికుల సమక్షంలో కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శానిటైజేషన్ వర్కర్స్కి ఏప్రాన్స్ పంపిణీ చేశారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన కల్వకొల్లు సాంబను మీనాతో పాటు ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడవల్లి వాసు మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు వృధాగా ఖర్చు చేసి పూలదండలు, బొకేలు కొనకుండా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కల్వకొల్లు సాంబ అదే బాటలో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పెద్దిబోయిన శివప్రసాద్, అన్నపనేని రవికుమార్, గండికోట శ్రీనుబాబు, రెడ్డి రామకృష్ణ, కొప్పాల చందు, రెడ్డి రాంబాబు, రెడ్డి రామకోటి, తొర్లబోయిన ప్రసాద్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడేటి మీనా గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఓకే సార్, రెడీ పట్టున్నా 4 Thank you.
ఎవరు కూడా రాబోయే 30-40 సంవత్సరాల్లో బీట్అవుట్ చేయలేని విధంగా వారి కుటుంబం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆధారమానాలు చూడగొన్నారు. ఈరోజు ఇలాలో మనందరం కూడా గుర్తించాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సాంబా మళ్ళీ మన శివప్రసాద్ గారు చెప్పినట్టే ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏ కార్యక్రమానికైనా మీరు దండలో బొక్కెలు తీసుకొచ్చి డబ్బుని వృధా చేయొద్దు. ఆ డబ్బులతో ఒక 10 పుస్తకాలు తీసుకొస్తే ఎవరైనా ఒక పేదవాడికి పంచడానికి వీలుగా ఉంటుంది. ఆయన గెలిచిన కాడి నుంచి కూడా ఇదే నినాదంతో ఉన్నారు. అలాగే ఈ నిదానంగా మాకు కూడా ఎలా అలవాటు అయిపోయిందంటే దండలకి బొక్కేల కన్నా కూడా ఏదైనా ఐటమ్ ఇస్తేనే ఇంకొక పేదవాడికి ఉపయోగపడుతుందని చెప్పని అలా ఆలోచనలో వెళ్తున్నాం. అదే ఆలోచన అదే బాటలో ఈ రోజున కల్వకుంట్ల సాంబా కూడా ఒక అవసరాన్ని గుర్తించి అవసరాన్ని తీర్చడం కోసం ఈ రోజున ఒక కార్యక్రమాన్ని వినూత్నమైన కార్యక్రమాన్ని మన మున్సిపల్ వర్కర్కి శానిటేషన్ వర్కర్కి ఇవ్వాలన్న ఉద్దేశం. వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ పార్టీలో రావడం సంతోషంగానే ఉంది. అదే కమిట్మెంట్తో అదే చిత్తశుద్ధితో అందరికీ పనిచేస్తానని ఏ రోజు కూడా గతంలో కూడా ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగానే పనిచేశాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా ఎలక్షన్స్లో బడేటి చంటి గారు అందుబాటులో నడుస్తాను, అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. అభివృద్ధి విషయంలో అన్నకంటే ముందుగా ఉన్నారు. అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైనా మనం ఎవరైనా కానీ ఏలూరులో ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇంతకుముందు ఏ టైం ఎమ్మెల్యే గారు ఉంటారనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేని కలవాలంటే మన టైం వీలు చేసుకుంటున్నాం. మనకు 6 గంటలకు వెళ్ళాం కుదిరితే, పనికి వెళ్ళడానికి ఇబ్బంది లేదనుకుంటే 6 గంటలకు అయితే ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. లేదు మనం 10 గంటలకు కలుద్దాం, 10 గంటలకు మనకి ఏ పని లేదనుకుంటే సార్ మాత్రం క్యాంప్ ఆఫీస్లో ఆ పార్టీ ఆఫీస్లో ఉంటున్నారు. అలాగా నిజంగా మన పివి గారు చెప్పినట్టు కానీ అన్న వాసన చెప్పినట్టు కానీ సార్ ఎంత కష్టపడి ఎంత వర్క్ చేస్తున్నా కానీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకుల యొక్క కుటుంబాల్లో చాలా వరకు ఆడవాళ్ళు ఫ్యామిలీలోకి మిస్ అయిపోతారు. ఎందుకంటే మాకంటే కూడా వాళ్ళే చాలా సాక్రిఫైస్ చేస్తారు. చాలా ఈరోజు నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొదటి కార్యక్రమం బడేటి చంటి గారు శ్రీమతి అయినటువంటి బడేటి మీనా గారి చేత ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టాను. నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పని చేయించినా కానీ ముందుగా ఆడవాళ్ళతో చేపిస్తాం కాబట్టి అది సౌపరిమానం అనుకుంటాను నేను. ఈరోజు మేడం గారి చేతుల మీద ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 by 1 వస్తే మేడం గారి చేతుల మీదకి యాప్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏలూరులోని స్థానిక ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు స్టేడియం మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బడేటి చంటికి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా స్టేడియంలో వారు ఏర్పాటు చేయమన్న అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ఒక విగ్రహదాత ముందుకు వచ్చారని కావున దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా వాకర్స్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా సభ్యులందరూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ సెక్రటరీ విశ్వనాథం మాధవరావు, ట్రెజరర్ కొమ్మ నాగరాజు, జంపా సూర్యనారాయణ, మేడపల్లి యేసుబాబుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఇంకా కార్యక్రమంలో వాకర్స్ అధ్యక్షులు పత్తిపాటి నాగ విఘ్నేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఎస్ఎం అక్బర్, లాల్ సాహెబ్ అస్లాం, పెద్దపాటి జగదీశ్వరరావు, నజీర్, వాకర్ మహిళా అధ్యక్షురాలు మేరీ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. అందుకోండి ఆయన పెడతారులేండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. స్థలం కేటాయించినందుకు బడేటి చంటి గారు మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏఎస్ఆర్ స్టాట్యూ కమిటీ తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా విగ్రహం కూడా ఒక డోనర్ దగ్గర నుండి ఇప్పిస్తున్నందుకు మా స్టేడియంలో వాకర్స్, స్టేడియంకు వచ్చే క్రీడాకారులు అందరూ ఈ సందర్భంగా వారికి రుణపడి ఉంటున్నామని తెలియజేస్తూ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
బడేటి చంటి గారు ముందు 2 రోజులు ఆరోగ్యంగా అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. వద్దెల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం. వద్దెల్లాలి. బడేటి చంటి గారి నాయకత్వం. వద్దెల్లాలి. బడేటి చంటి గారి నాయకత్వం. వద్దెల్లాలి. జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ దాత్రిరెడ్డి మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని వాయు కాలుష్యం కలిగిన నగరాల్లో కాలుష్య నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. 75 లక్షల రూపాయలతో జిల్లా పోలీస్ శాఖ వారు 1.31 కోట్ల రూపాయలతో వాయు కాలుష్య నియంత్రణకు ఏలూరు నగరపాలక సంస్థ ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణ మరమ్మత్తు పనుల సమావేశం ఆమోదించింది. ఎలక్ట్రికల్ సిఎన్జి వాహనాలను ప్రజలు వినియోగించేలా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, కన్సల్టెంట్ ఏ కోమలి, సామాజిక వన విభాగం జిల్లా అటవీ శాఖ అధికారి కళ్యాణి, జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, రహదారుల భవనాల శాఖ ఈ కిషోర్ బాబుజీ తదితరులు పాల్గొన్నారు. నోటీసెస్ ఇచ్చారు ఆ పెట్రోల్ బంక్లకి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. చెప్పడం ఏంటి, ఇక్కడ డిఎస్ఓ ఇక్కడ యూటిలైజ్డ్ ఫండ్ అండ్ ప్రపోజ్డ్ వర్క్స్ పెట్టేసి ఇప్పుడు ఐటీ మున్సిపల్ కమిషనర్ కింద పాతవే యూసీ ఇవ్వట్లేదు. అంటే మనకి It will be on PFMS, sir? It will be on PFMS in the corporation accountant, sir. They have to submit an UC to the ఈ ATMs వచ్చే టోటల్ ఫండ్ మార్కెట్ కనుక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తే కనుక 2 గంటలన్నా పూర్తిగా అట్లా వస్తుందట. మీరు బిల్లు ఉంటుంది కదా, బిల్లు యూసీ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తే అప్లోడ్ చేస్తారు, PFMS నుంచి వస్తాయి. 75 lakhs కాబట్టి 1.2 సబ్మిషన్లో ఈఎంఐస్ మనకి ఫండ్ అలిగేషన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎజెండాలో కూడా మనం ఐటీఎంఎస్ చేసుకోవచ్చు. కాబట్టి 2 consecutive yearsకి సేమ్ గోపన్నపాలెం శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల్ అమ్మవారి జాతరకు మొట్టమొదటిసారి షో చేయడానికి వచ్చిన ప్రముఖ గాయని ఇంద్రావతి చౌహాన్ పెదవేగి మండలం ఎడ్లపాడులో సన్నీ ఈవెంట్ ఆర్గనైజర్ సన్నీ ఇంటిని సందర్శించారు. ఊ అంటారా ఊహు అంటారా ఫేమ్ గాయని రావడంతో గ్రామంలో అభిమానులు ఆమె చూసేందుకు వచ్చారు. అచ్చమ్మ తల్లి పేరంటాల్ అమ్మవారి జాతర చాలా సంతోషంగా ఉందని ప్రముఖ గాయని ఇంద్రావతి చౌహాన్ అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ఇంద్రావతి చౌహాన్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు షో చేయడం. శ్రీ అచ్చమ్మ పేరంటాల జాతరకి ఆహ్వానించినందుకు సన్నీ ఈవెంట్స్ అలాగే బన్ను అన్నకి అండ్ కమిటీ మెంబర్స్కి వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండి నమస్తే, నా పేరు హేమంత్. సన్నీ ఈవెంట్స్ ఈరోజు శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాల్లో భాగంగా నా ఈవెంట్ ఉంది ఈరోజు. ఆ ఈవెంట్కి హైదరాబాద్ నుంచి ఇంద్రావతి చౌహాన్ గారు మా గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆవిడకు కూడా అంత దూరం నుంచి మా గ్రామానికి వచ్చినందుకు ఆవిడకు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం.
రైతు విశిష్ట సంఖ్య నమోదును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేస్తుందని చెప్పారు. భూ ఆధార్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం, పంటల బీమా వంటి రైతు సంక్షేమ పథకాలు వర్తిస్తాయని భ్రమలు కల్పిస్తున్నారని చెప్పారు. భూ ఆధార్ నమోదు కాని వారికి సంక్షేమ పథకాలు వర్తించవని ప్రభుత్వం బెదిరింపులు దిగడం దారుణమని విమర్శించారు. భూ ఆధార్ నమోదు ప్రక్రియలో భూమి లేని లక్షలాది మంది కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు ఉండదని, కౌలు రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న భూ ఆధార్ నమోదు రైతుల కోసమా, కార్పొరేట్ కంపెనీల కోసమా అని ప్రశ్నించారు. భూ ఆధార్ నమోదు పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కొరకు తెచ్చిన రైతు వ్యతిరేక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేస్తుందని, భూ ఆధార్ నమోదు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరారు. భూ ఆధార్ అమలు వల్ల రైతులకు జరిగే లాభ నష్టాల గురించి అఖిలపక్ష రైతు సంఘాలతో, రైతు సమస్యలపై పనిచేస్తున్న వివిధ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య భూ ఆధార్ని నమోదు చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నది. అంటే గ్రామీణ స్థాయిలో రైతాంగాన్ని ఈ భూ ఆధార్కి నమోదు చేసుకోకపోతే కనుక ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వ్యవసాయ పథకాలు ఏవి కూడా రావని చెప్పేసి భయపెట్టే పద్ధతుల్లో భూ ఆధార్ నమోదుకి ప్రక్రియకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల రైతులు భయపెట్టే పద్ధతుల్లో భూ ఆధార్ సంబంధించి రైతు విశిష్ట సంఖ్య నమోదు చేసుకోవాలి, అలా చేయకపోతే కనుక రైతులు నష్టపోతారనే పద్ధతుల్లో భయపెట్టే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణం అని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తా ఉన్నాం. ఎందుకంటే విశిష్ట భూ ఆధార్ ఏదైతే ఉన్నదో, అంటే రైతు విశిష్ట సంఖ్య ఎందుకు అవసరం, దేనికి కావాలనే విషయాల మీద రైతు సంఘాలతో కానీ రైతులతో కానీ ఎక్కడ కూడా చర్చించిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందనే పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అదే పద్ధతిలో తీసుకొచ్చి గత ప్రభుత్వం రీసర్వే పేరుతోటి వాళ్ళ రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించింది. ఇవాళ అదే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ ఆధార పేరుతో కూడా రైతులు ఇబ్బంది పెట్టే పద్ధతుల్లోనే దీన్ని ప్రక్రియని కొనసాగిస్తూ ఉంది. అంటే ఈరోజు భూ ఆధార్ అనేది రైతుల కోసమా లేదా కార్పొరేట్ కంపెనీల కోసం కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ రైతుల నుండి పెద్ద ఎత్తున భూములు సేకరించే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. దీనివల్ల చాలా చోట్ల రైతులు భూములు కోల్పోతూ ఉన్నారు. అంటే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసం ఈ రకమైన భూ ఆధార్ లాంటివి పెడతా ఉన్నారు. అంటే ఈ భూ ఆధార్ పరిధిలోకి కౌలు రైతులు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే కౌలు రైతులకి ఈ భూ ఆధార్ ఎక్కడ కూడా వర్తించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికే కౌలు రైతులకి ఎటువంటి పథకాలు అందట్లేదు. మరి భూ ఆధార్ ఇచ్చిన తర్వాత మరి కౌలు రైతులకు ఏ రకంగా పథకాలు అమలు చేస్తారు? కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా భూ ఆధార్ పేరుతోటి రైతాంగాన్ని, ప్రధానంగా కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులు ఈ రకమైన ప్రక్రియ కొనసాగిస్తే భవిష్యత్తులో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 11, 12 తేదీల్లో బంద్ నిర్వహించాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి రోజు జీలుగుమిల్లి మండలం కేంద్రం మరియు గ్రామాలలో మన్యం బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీలుగుమిల్లి మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వివిధ చిన్న వ్యాపార వర్గాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించాయి. 3 రోడ్ల కూడల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అనియన్న పాత్రుడు మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వారు అన్నారు. బంద్ సందర్భంగా మండల వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ జరిగింది. 12వ తేదీన జరిగే బంద్ను కూడా విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈ భూషణం, కట్టం నాగేశ్వరరావు, సీతారామయ్య, కొండలరావు తదితరులు నాయకత్వం వహించారు. ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రేపు జరిగేటటువంటి బంద్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతం డెవలప్ కావాలంటే, ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్టు ఈ పెట్టుబడిదారులు రావాలంటే ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలు సవరించాలని, ముఖ్యంగా 170ని సవరించాలని విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక
రాజ్యాంగబద్ధమైనటువంటి శాసనసభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నేడు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ హయాంలోనే 1917 సమయంలోనే ఈ ఏజెన్సీలో ప్రత్యేకమైనటువంటి చట్టం చేశారు. ఆ తర్వాత 1956 ఈ భూమి బదలాయింపు నిషేధ చట్టం తెచ్చారు. ఆ తర్వాత 170ని కూడా తీసుకురావడం జరిగింది. ఇన్ని చట్టాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతానికి ఉంటే ఒక సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇవాళ ఈ చట్టాలని సవరిస్తేనే తప్ప ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కాదనేటువంటి మాట్లాడడం ఇవాళ ఆదివాసీలని మొత్తం కూడా ఇవాళ ఆదివాసీల పట్ల ఇంత దారుణంగా మాట్లాడడం అంటే చాలా సిగ్గుసేటు. ఇవాళ అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే రేపు జరిగేటటువంటి 11, 12 తేదీల్లో జరిగినటువంటి ఈ బంద్ని ఆదివాసీ సమాజం మొత్తం అలాగే మిగతా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని, లేని పక్షంలో ఎవరైనా బంద్ని విచ్ఛిన్నం చేయడం చూస్తే ఆదివాసీ ఆగ్రహానికి గురి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.